మహేష్ బాబు హీరోగా చేస్తున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ని రీసెంట్‌గా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ కూడా రాబోతుందంటూ సినిమా యూనిట్ నుంచి కొత్త వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఈ శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ఒక మంచి అప్డేట్‌ని వదలడానికి సినిమా యూనిట్ ప్రయత్నం చేస్తుందట. ఇక ఏదేమైనా కూడా మహేష్ బాబు మరొక లుక్‌ని రిలీజ్ చేస్తారా? లేదంటే మరో చిన్న గ్లింప్స్‌ని రిలీజ్ చేసే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా 'వారణాసి' సినిమా వస్తుందంటే చాలు యూత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆ సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు 5 క్యారెక్టర్‌లో నటిస్తుండటం విశేషం. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని రాజమౌళి ఇంతకుముందు పలు సందర్భాల్లో తెలియజేశారు. ఇక ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు ఇప్పటి వరకు డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలైతే లేవు కాబట్టి ఈ సినిమాలో 5 పాత్రలో ఎలా మెప్పిస్తాడు, ఒక్క క్యారెక్టర్‌కి ఎలాంటి వేరియేషన్స్ చూపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు రాజమౌళి చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్‌గా నిలవడంతో అతనికి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక తనలాంటి స్టార్డమ్‌ను సంపాదించుకున్న దర్శకుడు ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా కేర్‌ఫుల్‌గా వ్యవహరిస్తున్నాడు. మహేష్ బాబు సినిమాతో పాన్ మోడ్‌లో ఉన్న దర్శకులందరికీ పోటీని ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్న ఆయన ఈ సినిమాని ఎలాగైనా సరే సూపర్ సక్సెస్‌గా నిలపడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. సుమారుగా 1300 కోట్ల భారీ వ్యయంతో హాలీవుడ్ ప్రమాణాలను ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు దర్శకుడిగా పేరు దక్కించుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇందులో మహేష్ బాబు రుద్ర అనే పాత్రతో పాటు మరో 4 విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు ధీటుగా ఉండే మరో పవర్ఫుల్ నెగటివ్ పాత్రను తీసుకురాబోతున్నారట. ఈ కీలకమైన పాత్ర కోసం ఒక బాలీవుడ్ స్టార్ హీరోని రాజమౌళి రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. మహేష్ పాత్రకు ఇచ్చే ఎలివేషన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈ విలన్ క్యారెక్టరైజేషన్ కూడా ఉండబోతుందని, ముఖ్యంగా కథలో ఈ పాత్ర ఇచ్చే షాక్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అటు ఫిల్మ్ వర్గాల్లో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. హీరో విలన్ పాత్రలను బ్యాలెన్స్ చేస్తేనే అసలైన కథ, ఆ పోటీ ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుందని రాజమౌళి భావించారని, అందులో భాగంగానే ఇప్పుడు హీరోకి ధీటుగా ఉండే ఒక పవర్ఫుల్ పాత్రను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం మహేష్ బాబు అభిమానులు ఆశ్చర్యానికి కలిగించిన ప్రేక్షకుడికి అసలైన సినిమా రాజమౌళి చూపించబోతున్నారని సగటు ప్రేక్షకుడు భావిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తీర్చిదిద్దబోతున్నట్లు సమాచారం. శ్రీ దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను అందించారు. దేవకట్ట ఈ చిత్రానికి మాటలు సమకూరుస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో దేశం మొత్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ముఖ్యంగా తన మార్క్ మేకింగ్‌తో ఇండియన్ సినిమాను మరోసారి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.